హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. రవితేజ గారి మూవీ సంక్రాంతికి వచ్చింది. భక్త మహాశయులకు విజ్ఞప్తి #BMW మూవీ రివ్యూ. సో రవితేజ గారి ఫామ్ లో అయితే అసలు లేరు, బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇస్తూ వస్తున్నారు. మరి 2026 సంక్రాంతికి రిలీజ్ అయిన ఆయన BMW ఆయనకి హిట్ ఇస్తుందా అంటే ఏమో నాకు తెలియదు, మరి కొంచెం డౌటే. బట్ ఎనీవేస్, ఇప్పుడు కొంచెం సినిమా గురించి మాట్లాడుకుందాం. భక్త మహాశయులకు విజ్ఞప్తి అనేది టెర్రబుల్ మూవీ అయితే కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన రవితేజ సినిమాల్లో లాగా క్రింజ్ ఫెస్ట్ లేకపోతే అనవసరమైన డైలాగులు, ఫైట్లు అవేం లేవు. చాలా సింపుల్ గానే వెళ్తా ఉంటది కదా. అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారి క్యారెక్టర్, ఆ కామెడీ, సత్య గారి కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది కూడా, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో. సో అలాంటప్పుడు మరి సినిమా నీకు నచ్చిందా అంటే లేదండి, ఇది 2026 లో వచ్చే సినిమా కాదు. బేసికలీ ఒక 2010 ఆ టైంలో వచ్చుంటే మేబీ నడిచేది కావచ్చు సినిమా. లిటరల్లీ ట్రైలర్ లో చూపించే కథే ఉంటది సినిమాలో. హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటది, మధ్యలో ఎక్కడో ఫారెన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తగులుతుంది, అక్కడ వాళ్ళకి ఏదో ఫిజికల్ ఇంటిమేసీ అవుతుంది, అక్కడ నుంచి ఏమైంది స్టోరీ అంతే. ఎప్పటి నుంచో ఉన్న కథనే. ఇంట్లో ఇల్లాలు, వంటింటి